హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలోని ఆక్సరా ప్లాంట్ ప్రొపగేషన్ కట్టింగ్స్ నుండి ఎలా చేస్తారు అన్నది చూపించబోతున్నాను. అలాగే మనం చేసే కొన్ని కామన్ మిస్టేక్స్. ఇవి ఆక్సరా ప్లాంట్స్ లాన్ చుట్టూ వేసుకున్నాను. ఫ్రెష్ అండ్ హెల్తీ స్టెమ్స్ తీసుకుంటున్నాను, కట్ చేస్తున్నాను ప్రొపగేషన్కి. ఇక్కడ ఒక 5 ఫ్లాట్ కంటైనర్స్ తీసుకున్నాను, వెడల్పోయినవి. ఫ్రెష్ కన్స్ట్రక్షన్ శాండ్ వేసాను దాంట్లోని. అండ్ ఇప్పుడు ఇది వాటరింగ్ చేస్తున్నాను, కొద్దిగా తడపాలి కటింగ్స్ వేసే ముందు. స్టెమ్స్ ఏమో ఈ మాత్రం హైట్ తీసుకున్నాను, దీనికంటే తక్కువ కూడా తీసుకోవచ్చు. అలోవెరా అండ్ స్టిక్ హోల్స్ చేయడానికి అండ్ సిజర్స్. అండ్ ఇది ఇంకొక రూట్ హార్మోన్ రూటెక్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ సిజర్స్ని శానిటైజ్ చేసి మనం చేసుకోవాలి కదా, కింద పార్ట్ ఆఫ్ లీవ్స్ తీసేయాలి. సో అది చేస్తున్నాను. ఒక 1 to 1.5 inch వరకు తీస్తున్నాను లీవ్స్. సో ఇలా రెడీ చేసుకుంటున్నాను. ఇదేంటంటే ఎక్కువే వచ్చినాయి కట్టింగ్స్, ఎందుకంటే నేను ఆ బార్డర్లో వేసిన ఆక్సరా ప్లాంట్స్ మొత్తం కట్టింగ్ చేశాను ఒక యూనిఫామ్ లెవెల్లోని. సో కట్టింగ్స్ ఎక్కువే వచ్చాయి. తడిపాను కదా, దీనికి హోల్స్ చేస్తున్నాను కొంత హైట్ వరకుని. అండ్ అలోవెరా జెల్ రెడీ చేసుకుంటున్నాను. ఇది రూట్ హార్మోన్ కింద పనిచేస్తుంది కదా. నేను ఎప్పుడు కటింగ్స్ పెట్టినా మ్యాక్సిమం ఇదే యూస్ చేస్తాను, రూటెక్స్ అయితే యూస్ చేయను. కానీ మీకు 2 యూస్ చేసి చూపిస్తున్నాను అనమాట దాని ఒక రిజల్ట్స్. ఏ రూటెక్స్ది కూడా ఎలా యూస్ చేయాలన్నది నేను ఈ వీడియోలోనే చూపిస్తున్నాను. సో లాస్ట్ వరకు చూడండి. మనం రూట్ హార్మోన్స్ 2 యూస్ చేసుకోవచ్చు మన దగ్గర ఉన్న దాన్ని బట్టి. నేనైతే ఎక్కువ ఈ అలోవెరా మొక్క నుండి ఒక పీస్ కట్ చేసి ఇలా పెడుతూ ఉంటాను. రూటెక్స్ ఉంటే రూటెక్స్ యూస్ చేసుకోవచ్చు. సో మన దగ్గర అలోవెరా మొక్క ఉంటే అది బెటరు, ఎందుకంటే రెండింటికి రిజల్ట్స్ సేమే. బట్ రూటెక్స్ కొనుక్కోవడం ఎందుకు, మనకు మొక్క ఉంటే ఇది యూస్ చేయవచ్చు. సో ఇప్పుడు హోల్స్ని కవర్ చేస్తున్నాను, ఎందుకంటే స్టెమ్స్ ఈ కటింగ్స్ డిస్టర్బ్ అవ్వకూడదు వాటరింగ్ చేస్తున్నప్పుడు. సో ఇది ఫైనల్ వాటరింగ్, జస్ట్ ఇలా స్ప్రే చేయాలంతే. సో ఇవి 3 వారాలు అవుతున్నాయి ఏసీ కట్టింగ్స్ ఆక్సరా. ఇప్పుడు చూద్దాం, రూట్స్ వచ్చి ఉంటాయి అని అనుకుంటున్నాను. వస్తే ఒకవేళ రూట్స్ వచ్చి ఉంటే ఇవి ఉన్నాయి కదా, ఈ చిన్నవి వీటిలోకి నేను షిఫ్ట్ చేస్తాను. అంటే ఎవరికైనా కావాలంటే డిస్ట్రిబ్యూట్ చేయవచ్చు. ఇవి ముందు చూడాలి, మోస్ట్లీ వచ్చేసి ఉంటుంది, ఎందుకంటే 3 weeks అయినాయి కదా. 1 month అయితే ఇంకా బాగా డెవలప్ అవుతాయి. ఒకవేళ రూట్స్ వచ్చి ఉంటే వీటికి షిఫ్ట్ చేస్తాను, చిన్న పాట్స్కి షిఫ్ట్ చేసి. ఇంకా ఇన్ని నేను ఏం చేసుకుంటాను, ఆల్రెడీ చాలా ఉన్నాయి లాన్ బార్డర్ కింద ఎడ్జ్ కింద వేసాను. సో ఇవేం చేస్తానంటే ఎవరికైనా కావాలంటే వాళ్ళకి నేను డిస్ట్రిబ్యూట్ చేసేస్తాను. ఇంకా ఈ పాట్స్ తోటే డిస్ట్రిబ్యూట్ చేస్తాను. ఫ్లవరింగ్ ప్లాంట్స్ కదా, చాలా ఇష్టపడి తీసుకుంటారు. ఇవన్నీ కూడా పింక్ కలర్. ఆక్సరాలోని చాలా ఉంటాయి కలర్స్, రెడ్, పింక్, వైట్. నా దగ్గర ఉన్నవన్నీ కూడా పింకే. పేర్లు వచ్చినాయి తెలుస్తుంది. ఇది మళ్ళీ రాలే, దీనికి వచ్చాయి. మొదటి కంటైనర్లో వేసేటప్పుడు ఒక చిన్న తప్పు చేశాను, అది ఏంటి అన్నది చూపించబోతున్నాను. కటింగ్స్ పెడుతున్నప్పుడే నాకు అనిపించింది ఏదో మిస్టేక్ చేస్తున్నాను అనేసి. సో 2వ కంటైనర్కి వచ్చేసరికి ఆ మిస్టేక్ని నేను కరెక్ట్ చేసుకున్నాను. అది కూడా నేను చూపిస్తాను ఈ వీడియోలోని. సో లాస్ట్ వరకు వాచ్ చేయండి వీడియోని. ఇక్కడ చూడండి, పాట్ హైట్ చూడండి ఎంత ఉంది. అండ్ నేను తీసుకున్న కటింగ్ చూడండి.
సో నేను ఏం చేశానంటే ఆ కటింగ్ మొత్తం కింద వరకు దించేసాను అనమాట. దించితే ఏమవుతుందంటే టచ్ అవుతుంది కదా కిందన, సో రూట్స్ తక్కువ వచ్చాయి. కానీ మనం చేయవలసింది ఏంటంటే అది అలాగా హాఫ్ వరకే పెట్టాలి అంతే. సో అప్పుడు ఏమవుతుందంటే దానికి ఎన్నో స్పేస్ ఉందన్నమాట కింద కూడా రూట్స్ డెవలప్ అవ్వడానికి. ఒక గోళంలోని ఇక్కడ వేసాను, దీంట్లో వేసాను. చూడండి ఎంత బాగా వచ్చినాయి ఏర్లు. 30 అట్లకి వచ్చే ఏర్లు. ఇంకా కొన్నట్లకేమో ఇగో ఇలా ఒక్కొక్కటి వచ్చింది. ఇది ఈ రెండిట్లకి ఒక్కొక్కటే వచ్చింది. ఇవి మాత్రం బాగా వచ్చాయి. అలాగే కొన్ని రాలే, ఇగో ఇట్లకి రాలేదు అని నేను 2 చూపిస్తున్నాను చూడండి. కొన్ని వచ్చాయి, కొన్ని రాలే. సో 30 అంటే ఇవి ఒక 10 ఉంటాయి. 40లోని మనకి 30 రూట్స్ వచ్చినాయి. అలాగే ఇంకా ఇవి కూడా ఉన్నాయి, చూడాలి. సో ఇప్పుడు ఇవేం చేస్తానంటే పాట్స్ బట్టి వేస్తాను. ఇది చూస్తున్నారు కదా, ఇలా పెట్టాను. ఇవన్నీ ఖాళీవే, అంటే ఇట్లకనే ఉంచాను. ఇగో రూట్స్, ఎంత రూట్స్ వచ్చాయి. అండ్ కొత్త ఆకులు కూడా వచ్చినాయి చూడండి, చిగురు. సో ఇది డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళు మళ్ళీ పెద్ద దాంట్లో వేసుకుంటే బాగుంటుంది. షార్ట్గా ఇంత పెద్దదయ్యి మంచిగా పువ్వులు పూస్తాయి. వాళ్ళు ఏ షేప్లో అయినా దాన్ని ప్రూన్ చేసుకొని పెట్టుకోవచ్చు. దీంట్లో నేనేమి ఫంగిసైడ్ కానీ పెస్టిసైడ్ ఏమి వేయటం లేదు, ఎందుకంటే వాళ్ళకి నేను చెప్తాను ఇచ్చేటప్పుడు. ఇది వాళ్ళు ఎవరికైతే వెళ్తాయి కదా, వాళ్ళు పెద్ద పాటలు వేసుకున్నప్పుడు వాళ్ళు వేసుకోవచ్చు. ఎక్సరాలోని 2 వెరైటీస్ ఉంటాయి, లాంగ్ అండ్ షార్ట్ ప్లాంట్స్. నేను చేసింది షార్ట్ ప్లాంట్స్ అనమాట, కటింగ్స్. సో ఇదేంటంటే నేను లాన్ బార్డర్ కింద పెట్టుకున్నాను, హెచ్ఎస్ కింద. ఇవి హార్డ్ ప్లాంట్స్, పెద్దగా మెయింటెనెన్స్ అయితే అవసరం లేదు, చాలా ఈజీ. అండ్ వీటికి ఇనఫ్ సన్లైట్ కావాలి, అప్పుడు ఫ్లవరింగ్ బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ వాటరింగ్ వచ్చేసరికి రోజు వాటరింగ్ చేయవసరం లేదు, మరి సాయిల్ డ్రై అయితేనే వాటరింగ్ చేయాలి. నెక్స్ట్ ఫర్టిలైజర్ కూడా మనం వేయవసరం లేదు అసలు, అంటే అవి బాగానే, అంటే త్రూ అవుట్ ది ఇయర్ ఇది ఫ్లవరింగు. నేనైతే వన్స్ ఇన్ 3 months డిఏపి చల్లేస్తూ ఉంటాను, అంటే డిఏపి గ్రాన్యువల్స్. పురుగు కూడా అంత బేగా పట్టదు. ఒకవేళ మీకు పడుతుంది, పాడవుతుంది అనుకుంటే పసుపు నీళ్ళు చల్లడం కానీ, లేదంటే దాల్చిన చెక్క పౌడర్ నీళ్ళు చల్లేస్తే సరిపోతుంది. ఎక్కువ ఫ్లవరింగ్ కావాలంటే ఎప్పటికప్పుడు ప్రూన్ చేసుకుంటే సరిపోతుంది, మనకి మంచిగా ఫ్లవర్స్ వస్తాయి. ఇవి రూట్స్ రాలే, కొద్దిగా వచ్చాయి. అది మళ్ళీ పెడతాను, ఇంకా టైం ఇస్తే వస్తేమో చూస్తాను. కానీ అన్నీ రావాలని లేదు, మనకి 40లో 30 అట్లకి సక్సెస్ఫుల్గా రూట్స్ వచ్చినాయి. అవి ఇట్లకి ట్రాన్స్ఫర్ చేస్తాను. ఇక్కడ ఉన్నాయి 1 2 3 4 5, ఇంకా 5 పాట్స్లో కటింగ్స్ ఉన్నాయి. దీంట్లో మళ్ళీ ఎన్ని అయినాయో ఎన్ని అవ్వలేదన్నది చూడాలి. ఇంకా ఈ రోజుకి ఇది చేస్తున్నాను, మళ్ళీ నెక్స్ట్ డేది చూపిస్తాను మీకు. ఇది వేసాను కదా, ఇంకా ఇది అట్ స్టేజ్ ఒకేసారి చిన్న పాట్స్కి ట్రాన్స్ఫర్ చేయాలంటే చాలా టైం పడుతుంది. నేను ఈవినింగ్ 1 hour స్పెండ్ చేస్తున్నాను, అందుకని ఒక పాట్ ఒక్క కంటైనర్లోది అయ్యిందనమాట. సో ఇంకో కంటైనర్స్లో అవ్వాలంటే మినిమం ఒక కంటిన్యూస్గా ఒక 2 గంటలు చేస్తే అప్పుడు అవుతుంది. సో ఇది మళ్ళీ రేపు కంటిన్యూ చేస్తాను. ఇంకా ఇప్పుడు చీకటి పడింది, సో రేపు చేస్తాను. మట్టి తడిగానే ఉంది, కానీ అయినా వాటరింగ్ చెయ్యాలి, ఇప్పుడే కదా వేసాం.
ఇవి ఒక కంటైనర్లో వేసిన ఒక 40 ఉండొచ్చు నాకు తెలిసి. 40 30 ఎన్నో ఉండొచ్చు. 30లోని ఒక్కటి మట్టుకే రాలే, మిగతావన్నీ రూట్స్ వచ్చినాయి. ఇట్లా కొద్దిగా చిన్నగా వచ్చాయి, ఇవన్నీ ఎక్కువ వచ్చినాయి రూట్స్. ఇదిగో సో స్టార్టింగ్లో చెప్పాను కదా మిస్టేక్ చేశాను అనేసి, కరెక్షన్ చేసుకున్నానని. అది ఇదేంటంటే కొద్దిగా స్టెమ్స్ కూడా చూడండి షార్ట్గా ఉన్నాయి, అంత పొడిగ్గా లేవు. అండ్ నెక్స్ట్ ఏంటంటే నేను మొత్తం స్టెమ్ని తీసుకొచ్చి కటింగ్ని కింద వరకు పెట్టలేదు, అంటే హాఫ్ లెవెల్లోనే ద ఎండ్ ఆఫ్ ది స్టెమ్ వచ్చేలా పెట్టాను. సో అందుకే చూడండి రూట్స్ కిందన బాగా ఎదిగినాయి కింద వైపు. నెక్స్ట్ ఏంటంటే నేను రూట్ హార్మోను 2 యూస్ చేస్తున్నానని చెప్పాను కదా, ఒకటి అలోవెరా, ఇంకోటి రూటెక్స్. సో రూటెక్స్ యూస్ చేస్తున్నప్పుడు ప్రొసీజర్ ఇది, వాటర్ తీసుకొని స్టెమ్ని డిప్ చేసి తర్వాత రూటెక్స్ పౌడర్లో ఇలాగా పెట్టేసి పౌడర్ అంటుకుంటుంది అనమాట. మనం వాటర్లో డిప్ చేసాం కదా, అంతే. అవి ఆ కటింగ్స్ అలా పెట్టేయడం అంతే. సో టోటల్ 52 ఐక్సోరా ప్లాంట్ సాప్లింగ్స్ రెడీ అయిపోయినాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.